వచ్చేసాం అండి. తిరువనంతపురం వచ్చేసాం. మనం ఇప్పుడు వెళ్ళడానికి 5 to 6:15 వరకే గుడి అయితే ఓపెన్ లో ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నాకైతే చూడంగానే అంటిల్ లేదు, అమ్మాయిలు లేదు, అవ్వలు లేదు, అందరూ ఒకే రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉందన్నమాట. అమ్మాయిలు ఎలా అంటే కర్రీగా ఉన్నా కూడా కలగా ఉంటారు అనమాట. 3 doors లో ఫస్ట్ డోర్ వచ్చేసి మనకి మిస్టరీ డోర్స్ గురించి తెలిసిందే కదా. ఈ మిస్టరీ డోర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కనీసం గోపురం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అయినా చూపిస్తాను. ఇక్కడికి ఎక్కువగా జంటలు వస్తున్నారు అనమాట. ట్రైన్ రివర్స్ అయిపోయింది. లింగి అడిపోతుంది, భయం వేస్తుంది. వచ్చేసాం అండి. తిరువనంతపురం వచ్చేసాం. ఏంది ఇంకా ఇదే కాస్ట్యూమ్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఫ్రెష్ అవ్వలేదు కదా, ఇప్పుడే దిగాం. అదంతా సరే కానీ నేను పోయిన వీడియోలో మీకు చెప్పా కదా గెస్ట్ చేయమని చెప్పేసి ఏ లొకేషన్కి వెళ్తున్నాము. అండ్ లొకేషన్ వచ్చేసి మనది ఈరోజు అనంతపద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి టెంపుల్. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వద్దాం. జస్ట్ నో రెడీ అయితే అయిపోయాం అనమాట. ఇదే మన అవుట్ఫిట్ ఈరోజు. యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్తే మనం పంచకట్టులోనే ఉండాలన్నమాట. పంచ వేసుకోవాలి, పైన ఏమి ఉండకూడదు. అదే అక్కడ రూల్ అనమాట. మనం ఏం చేయాలంటే పంచ ఒకటి వేసుకోవాలి, పైన ఏదైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే పై పంచలాగా. కానీ షర్ట్ ఉండకూడదు, కింద ప్యాంట్లు అలాంటివి ఏమి ఉండకూడదు, ఓన్లీ పంచ మాత్రమే ఉండాలి. అంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచే వేసుకెళ్ళాం అనుకోండి, మనం వేసుకెళ్ళేది వైట్ పంచ మార్చిపోద్ది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక వేసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికి ఆపెట్టున్నాం. అక్కడికి వెళ్ళాక మార్చుకుందాం. ఇప్పుడు వందే భారత్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. వెళ్దాం అనుకుంటే వెళ్ళే లోపల మళ్ళీ క్లోజ్డ్ అయిపోద్దాను బాగా. ఎక్కాను, వీడియో తీసాను, వెళ్ళిపోదాం. మళ్ళీ కష్టం. వెళ్ళిపోయిందంటే లాస్ట్ టైం వీడియోలో ఉంది కదా ఒకటి. దిగడానికి ఉండదు అన్న, అలాగే నేను కూడా ఎక్కడో వెళ్తాను. సో బయటకు వచ్చేసాను. రిస్క్ చేయకూడదు, మళ్ళీ మన వాళ్ళు ఫీల్ అయిపోతాం. ఇంకా గుడికి వెళ్దాం. మనం ఇప్పుడు వెళ్ళడానికి 5 to 6:15 వరకే గుడి అయితే ఓపెన్లో ఉంటుంది. అండ్ తర్వాత 6:40 నుంచి ఓపెన్లో ఉంటుంది. మీకు టైమింగ్స్ అయితే నేను కింద డిస్ప్లేలో ఇస్తాను, చూసుకోండి. అలా ఇచ్చేస్తాను, కింద డిస్ప్లేలో ఇచ్చేస్తాను, చూసేసుకోండి. ఇప్పుడైతే 5 to 6:15 కాబట్టి ప్రస్తుతానికైతే ఏదైనా తినేసి అంటే దూరం కూడా కొద్దిగా దగ్గర పెట్టి, డిస్టెన్స్ కూడా తక్కువే. సో నడుచుకుంటే వెళ్ళిపోతాం అలా సరదాగా. 1.5 kilometer రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలా నడుచుకొని వెళ్ళిపోతూ మధ్యలో ఏమైనా కనిపిస్తే కొద్దిగా తినేసి. అండ్ మన అవుట్ఫిట్ మార్చాలి, దానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. అంటే లుంగీలు అవి తీసుకోవాలి, లుంగి అంటున్నా పంచ తీసుకొని అలా వెళ్ళిపోవటం. ఇంకా పంచ తీసుకొని అయితే బయలుదేరద్దాం. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే వీడియోస్ వచ్చేస్తుంటాయి, తెలుసు కదా మన గురించి. ఎట్లుంటుంది మరి మనతోని. తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ అని గుర్తుపట్టడానికి నాకు 1 నిమిషం పట్టింది. పైన పేరు చూస్తే కానీ అర్థం కాలేదు. అదంతా బస్ స్టాండే, అదంతా బస్ స్టాండ్. నేను దీని వెనకాల బస్ స్టాండ్ ఉంటుంది. ఇదంతా మాల్ అనమాట, ఇది మార్కెట్ టైప్ ఉంటుంది అనమాట. చూసారు కదా. ప్రస్తుతానికి మేము ఉండే ఏరియా పేరు అయితే తంపనూరు అనమాట. తంపనూరు రైల్వే స్టేషన్. అండ్ మీకు చెప్తున్నా కదా డ్రెస్సింగ్ సెన్స్ గురించి. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆంటీలు లేదు, అమ్మాయిలు లేదు, అవ్వలు లేదు, అందరూ ఒకే రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉందన్నమాట. ఏజ్కి సంబంధం లేకుండా డ్రెస్సులు ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు పద్ధతిగానే వేసుకుంటారు, ఈవెన్ తో ట్రెండీగా కూడా వేసుకుంటారు అనమాట. ఎంత ముసలిలైనా సరే వాళ్ళు కొద్దిగా ట్రెండీగానే కనిపిస్తున్నారు. అబ్బాయిలు అయితే మ్యాక్సిమం ఎలా ఉన్నారంటే బ్యాగీ ప్యాంట్స్ వేసుకుంటున్నారు. యాక్చువల్గా చాలా పెద్ద సిటీ ఇది, వెల్ డెవలప్డ్ సిటీ అనమాట. తిరువనంతపురం క్యాపిటల్ అనమాట కేరళకి. ఇక్కడ అమ్మాయిలు ఎలా అంటే కర్రీగా ఉన్నా కూడా కలగా ఉంటారు అనమాట. ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అది మందల. కర్రీగా ఉన్నా కూడా కలగా ఉంటారు. అంటే అందరూ అందంగా ఉన్నట్టే, అందరికీ అదొక ఫెయిర్నెస్, గ్లో ఉంటుంది. అయితే బ్లూ రెడ్ మీకు రా రెడ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే నీకు రా చెప్పండి, అది సంగతే.
ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. ఇదిగోండి, ఇదంతా లాటరీలు అనమాట. లాటరీలు ఎక్కువ అమ్ముతారు కేరళలో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు వినాయకుడి గుడి అయితే ఇదనమాట. ఇట్లా ఇక్కడ విజిట్ చేసుకుని తర్వాత అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే వెళ్తారు. యాక్చువల్లీ ఇది క్లోజ్ చేసింది, మనకి వెళ్ళి చూపిద్దామన్నా కూడాను. చేయకుండా మన వాళ్ళు పంచెలు తీసుకోవాలి. సో పంచెల కోసం అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇటుగానే వెళ్ళాలి మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళాలంటాను. ఇదంతా ఒక పెద్ద బజార్ లాగా ఉంది మొత్తం. ఇదిగోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నాకైతే చూడంగానే అనమాట గుడి. టెంపుల్ గోపురం మామూలుగా మనం హైట్గా చూస్తాం కదా, ఇది వైడ్గా ఉంది. వైడ్గా ఉండి మీడియం హైట్ ఉంది. మీడియం హైట్లో లావుగా ఉండే గోపురం అనమాట. మనం అంతా హైట్గా గోపురం చూస్తాం సన్నగా, వీళ్ళు వెడల్పుగా కట్టింటారు అనమాట. అండ్ దానికి మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, దానికి టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట. సన్ రైజ్ని బట్టి టైమింగ్స్ వస్తాయి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఈ మనకి మిస్టరీ డోర్స్ గురించి తెలిసిందే కదా. ఈ మిస్టరీ డోర్స్ అనేవి ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తున్నాయి. అవి క్లోజ్ చేసే ఉంటాయి ఎప్పుడు. అవి క్లోజ్ చేసి మళ్ళీ దానికి చుట్టూరు ఇనుప గ్రిల్స్ ఉంటాయి. ఇనుప గ్రిల్స్ మళ్ళీ దానికి సీల్ వేసి ఉంటారు అనమాట. లోపలైతే ఇలాగే ఉంది. గుడిలో ఇంకా దేవుణ్ణి చూడాలంటే 3 డోర్స్ ఉంటాయి. 3 డోర్స్ గుండా నువ్వు చూడాలన్నమాట. 3 డోర్స్లో ఫస్ట్ డోర్ వచ్చేసి కాళ్ళు ఉంటుంది, కాళ్ళను చూడగలం, అంటే కాళ్ళు పార్ట్ వరకు. మిడిల్ పార్ట్ వచ్చేసి మనం నడుము దగ్గర చూడగలం. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి తల, చెయ్యి బాగా కనిపిస్తాయి అన్నమాట. చెయ్యి మొత్తం బంగారం కలర్లో ఉంటుంది. చాలా అంటే చాలా సేపు అయితే ఉన్నాను ఈసారి, ఎందుకంటే వెనక్కి వచ్చేసాను అనమాట. వాళ్ళు ఏంటంటే పంపించే వాళ్ళలాగా అనుకున్నారు నన్ను. సో నేను దగ్గర ఒక 20 minutes అక్కడే స్టే చేయగలిగాను. పూర్తిగా దేవుడిని అయితే ప్రశాంతంగా కళ్ళారా చూసుకొని వచ్చేసాను అనమాట. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడికి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మామ. నిజంగా మనం గుళ్ళకి వెళ్ళేకుంది, మన పాతకాలం ట్రెడిషన్స్ గురించి తెలిసేకుంది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వెళ్ళాలని. అండ్ మనకి ఈ గుడికి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, ఇలాగే వెళ్ళాలి, ఇలాగా కట్టుబట్టలతో వెళ్ళాలి, అంటే పంచుకొని వెళ్ళాలి, అంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఉండకూడదు మామ, పై పంచి ఉండకూడదు, మళ్ళీ దాన్ని నడుంకేసి కట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే నార్మల్గా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పై పని చేసుకోవచ్చు. దేవుడు దర్శనం చేసే దగ్గర మాత్రం ఇది నడుము కట్టుకోమని చెప్తారు. అండ్ మీకు చెప్పిన ఏముందంటే చాలా బాగుంది. లోపలైతే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకా ప్రసాదం వచ్చేసి ఒక్క ప్రసాదం వచ్చేసి 100 రూపాయలు అనమాట. అది టిన్నే ఇస్తారు మనకి, శబరిమలలో ఎలా ఇస్తారు అలాగే టిన్ ఇస్తారు సేమ్. బట్ కాకపోతే ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సేమ్ బట్ డిఫరెంట్. అండ్ చూసారు కదా, నిజంగా క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలుకి ఎన్విరాన్మెంట్ చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కేరళకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ గుడికి వచ్చిన తర్వాత తరుణు వెళ్ళరా, ఎస్పెషల్లీ మనం ఈ గుడికి వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నా పేరు మార్చేసుకున్నాను అనమాట. ఈ రోజు నుంచి నా పేరు వచ్చి సెందిల్. తెలియదండి, మేము సన్నాదులం కదా. మలయాళంలో పేర్లు ఏంది ఎక్కువ? ఈ రోజు నుంచి నా పేరు సరే, ఈ రోజు నుంచి నా పేరు అయితే ఒకటి మలయాళం పేరు. మా నాన్న చూస్తే ఏమనుకుంటాడో తెలియదు, కానీ ఇక్కడ మలయాళం పిల్లలు అయితే చాలా బాగున్నారు. చేసుకుంటే మలయాళం పిల్లలు చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. వాణ్ణి విలువరా? ఎవడా వాడు?
పిలువురా సార్, పిలువురా. మినిమం యావరేజ్, మ్యాక్సిమం అబ్బో అలా ఉన్నారు. గుడి అమ్మాయిలు ఎంత బాగున్నారో అమ్మాయిల కంటే గుడి అంతకు మించి బాగుంది. నేను వీడియో పూర్తిగా చూపించలేకపోవచ్చు, అంటే లోపల గుడి అంతా చూపించలేము, కుదరదు, అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కనీసం గోపురం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని చూపిస్తాను. రారు మామ, పాపం తడిసిపోయాడు మనవాడు, వచ్చి వెంటనే బట్టలు మార్చేసుకున్నాడు. ఎలా అనిపించింది రా గుడి? ఎంజాయ్ చేసా. ఇలా ఇక్కడికి ఎక్కువగా జంటలు వస్తున్నారు అనమాట. అలాంటి సింగిల్స్ తట్టుకోలేకపోతా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఇదేనండి గోపురం. యాక్చువల్లీ నైట్ టైం అయిపోయేసరికి అంటే వాళ్ళు మెట్లు ఎక్కగానే కిందకి తరివేశారు. మెట్లు ఎక్కి ఫోటోలు దిగకూడదంట, ఏం దిగకూడదంట. సో కింద నుంచి మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అయితే ఇదేను. దీని నుంచి వెళ్ళంగానే లెఫ్ట్ నుంచి మళ్ళీ దర్శనంకి వెళ్ళొచ్చు, అది మ్యాటరు. ఎగ్జిట్ అయ్యే టైంలో మీకైతే డోర్లు కనిపిస్తాయి, లాక్ చేసిన డోర్లు అవే అనమాట అవి. అండ్ ప్రసాదం కూడా బయటికి వచ్చిన వెంటనే ప్రసాదం కూడా ఉంటుంది, మీరు అక్కడే తీసుకోవచ్చు, అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ క్యాష్ ఉండాలి, మళ్ళీ హ్యాండ్ క్యాష్ కంపల్సరీ. అండ్ అది మ్యాటర్, మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంక ఇదే స్ట్రీట్స్ ఆఫ్ తిరువనంతపురం. వెనకాల గుడి, ముందర స్ట్రీట్స్, మధ్యలో గోవా వైబ్, షెట్టు పంచ, ఎంతమంది అంత డిఫరెంట్ లేండి. లుంగి ఎత్తి కడితే వేరే లెవెల్లో ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళు తడుచుకొని భయపడతారని చెప్పేసి ఎత్తి కట్టట్లేదు. మన వాళ్ళు ముందర వెళ్ళిపోతున్నారు, ఏదైనా తినాలి. ఇంకొక అరగంటలో మళ్ళీ ట్రైన్ ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ తట్టుకొని అందులో మళ్ళీ వర్షంలో వెళ్తా ఉన్నాను, మంచి అన్కంఫర్టబుల్ అయినా నడుస్తూ ఉన్నా, తప్పట్లేదు. ఎందుకంటే మీకోసం వ్లాగింగ్ విత్ మనీ కదా, వ్లాగ్స్ చేస్తూనే ఉండాలి వర్షం వచ్చినప్పటికీ కూడా. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఎలా ఉందో లుక్ ఒకసారి కమెంట్ చేయండి. డైరెక్ట్ లాటరీ ఏజెన్సీస్ పెట్టేశారు మన వాళ్ళు. నా వ్లాగింగ్ వాళ్ళు చచ్చిపోతున్నారు, ఎక్కడ పెట్టినా ఆగిపోతున్నా, అక్కడ మాట్లాడుకుంటే ఆగిపోతా ఉన్నాను. సో కొద్దిగా ఇబ్బంది పడాల్సిస్తున్నారు. రారా ప్రెసిడెంట్, హాయ్ చెప్పు మన వాళ్ళకి. లాటరీ ఎక్కడ పెట్టినా లాటరీలే మామ. మనం ఇంతకు ముందు చెప్పాం కదా ఒక గుడి, ముందు ఈ గుడికి వెళ్ళేసి వెళ్ళాలని, అదే అనమాట వినాయక స్వామి గుడి. మనకి ఇప్పుడు టైం లేదు, సో బయట నుంచే దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం. వినాయకుడి స్వామి గుడి అనమాట. చూసారు కదా, వినాయకుడిని అయితే మీకు చూపించగలిగా, బయట నుంచే చూపించాను. సో మెయిన్ స్వామిని చూపించలేకపోయినా కనీసం వాసన చూపించాను. ఐ హోప్ ఇట్స్ ఎనఫ్. గుడి చూడండి ఎంత బాగుందో వెనకాల వ్యూ. పద యాక్చువల్లీ మనం రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు మీద వ్లాగింగ్ చేస్తున్నాం, చాలా తప్పు, మీరు చేయకూడదు, సరేనా? చేస్తున్నావు. ఎక్కడ కూడా అదే చెప్పే కదా, కేరళలో ఎక్కడ పెట్టినా ఉంటాయని. సో కేరళ తిరువనంతపురంలో కూడా ఇదే మెడికేటెడ్ వాటరే, హాట్ వాటర్, మనం తాగలేము. ఇలా ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ అయితే ఇలా ఉంటుంది, మరీ రెడ్ కలర్గా ఉంటుంది. మెడికేషన్ తక్కువ ఉన్నట్టుంది ఇంకా, దానిలాగా మరీ ఘాటుగా లేదు, నార్మల్ వాటర్గానే ఉన్నాయి. ట్రైన్ రివర్స్ అయిపోయింది. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? కదులు లింగి అడుగుపోతుంది, భయం వేస్తుంది. రే ఏంట్రా లిట్లాట్సా?
అర్జెంట్గా వెళ్ళాలంటే లిటిల్ హార్ట్స్. అంటే వాడు లిటిల్ హార్ట్స్ అంటే అంతలా పాడేసి గుడి ఎలా అనిపించిందిరా పిల్లకాయలు? బాగుందా? రే అంటే యాక్చువల్లీ వర్షం పడుతుంది, మేము సెల్ఫీ తీసుకోవాల్సిన టైం అయింది. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి రా. సర్ఫ్ ప్యాకెట్ ఏదో ఒకటి మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఏది వీలైతే అది చేసేసి కొట్టకండి రా. ఓకే, మా వాళ్ళు కొట్టేస్తున్నారు. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాం. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను.